నమస్తే, అదృష్టం కార్యక్రమానికి స్వాగతం. అసలు ప్రేమ అంటే ఏంటి? ప్రేమకు జాతకానికి సంబంధం ఉందా? ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం, ప్రేమ వివాహాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ప్రేమ వివాహాలు జాతకంతోనే ముడిపడి ఉన్నాయా? అందుకే వారికి ప్రేమ వివాహం జరుగుతుందా? తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి గారు. గురుగారిని అడిగి మాట్లాడదాం. గురుగారు నమస్తే అండి. శుభాశీస్సులండి. గురుగారు, అసలు ప్రేమ అంటే ఏంటి? ఈ ప్రేమ వల్లనే ప్రేమ వివాహాలు కలుస్తున్నాయా జాతకపరంగా? ముందుగానే ఏం చెప్తారు? ఇది కూడా చాలా మంచి విషయమే అడిగారు. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ అంతా కూడా, పరిస్థితులు ఎక్కువగా ఇలాంటివే ఎక్కువగా అనిపిస్తూ ఉన్నాయి. అయితే వీటి వల్ల నష్టమే తప్ప మనకు ఉపయోగం ఏముండదు. ఇవి ప్రేమ వివాహాలు అనేది ఏంటంటే ప్రధానంగా జాతకరీత్యా వచ్చేటువంటి దోషం. జాతకరీత్యా వచ్చే దోషానికి ప్రేమకు సంబంధం ఏమిటి అనుకుంటారేమో. అసలు ప్రేమ వివాహం అనేదే దోషం. ప్రేమ వివాహం అనేదే దోషం. అది జాతకరీత్యా ఏర్పడేటువంటి లోపం. అంటే వాళ్ళు పుట్టినటువంటి సమయాన్ని బట్టి వాళ్ళ యొక్క నడవడిక, విధి విధానం అనేది అందులోంచి వచ్చినటువంటి లోపం, ఆ పుట్టినటువంటి ఘడియ. అయితే ఇక్కడ అది జరిగిపోతూనే ఉంటుంది. జరిగేది జరగమానదు. కాకపోతే దీన్ని కూడా మనం ముందుగా చూసుకోవాలి. తల్లిదండ్రులు ఎవరైనా సరే పిల్లల్ని వాళ్ళు అబ్జర్వేషన్ చేస్తుండాలి. చిన్నప్పుడు అంటే పసిపిల్లలప్పుడు వాళ్ళు ఎక్కడ పోతున్నారు అంటే వాళ్ళు ఎలా తిరుగుతున్నారు, చిన్న పిల్లలప్పుడు ఏదన్నా దెబ్బలు తగులుతాయేమో, లేదంటే ఎక్కడన్నా పడతారేమో, లేకపోతే ఏదన్నా పురుగు బుట్ట కరుస్తుందేమో అని చెప్పేసి ప్రతి విషయంలోనూ ఆ చిన్న పసిపిల్లల్ని తల్లిదండ్రులు ఎలా చూసుకుంటున్నారో అదేవిధంగా అప్పుడు చాలా జాగ్రత్తగా భయంతో కూడుకొని చూసుకుంటూ ఉంటారు తల్లిదండ్రులు. పెళ్ళి అయ్యే వరకు కూడా అలాగే చూడాలి. పెళ్ళి అయ్యే వరకు కూడా అది తల్లిదండ్రుల యొక్క బాధ్యత. ఇంకా చెప్పాలంటే చిన్న పిల్లలప్పుడు కన్నా కూడా వయసు వచ్చినప్పుడే తల్లిదండ్రులు పిల్లల పైన ఒక అబ్జర్వేషన్ అనేది స్కాన్ ఉండాలి. అంటే భూతద్దంలో కూడా చూడాల్సింది ఉంటుంది. అంటే వాళ్ళని దండించమని కాదు, వాళ్ళ నడవడిక, వాళ్ళ ప్రవర్తన ఏమిటి, ఎలా అన్నది గమనించడం అనేది చూస్తూ ఉండాలి. అయితే ఇది కూడా వాళ్ళ యొక్క చూడకపోవడం అనేది వాళ్ళ పర్సనల్ విషయం. అది కానీ జాతక ప్రకారంగా ఏర్పడిన లోపాలు, ఈ జాతక ప్రభావం ఏంటంటే మధ్యలో వచ్చేటువంటి గండాలే ఈ యొక్క ప్రేమ వివాహాలు, అవే దోషాలు. అయితే ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఏంటంటే శరీర ఆకర్షణ అనేది యవ్వనం వచ్చిన తర్వాత శరీరంలో మనం తినేటువంటి తిండిని బట్టి మనిషికి కోరికలు అనేటివి విపరీత స్థాయికి వెళ్ళిపోతాయి. ఆ యొక్క కోరికలు అనేది మానసికంగా ప్రభావితం ఉంటుంది. అప్పుడు ప్రేమ అనేది ఒక్కొక్క మనిషిని బట్టి ఆకర్షణ అనేది ఏర్పడుతుంది. అయితే ఆ ఆకర్షణ అన్నదే ఇక్కడ ప్రేమగా మారుతూ ఉంటుంది. దాని ప్రభావం ఏంటంటే పుట్టినటువంటి జాతకరీత్యా సూర్యుడితో శుక్రుడితో కలయిక అంటే గ్రహాలు వీళ్ళిద్దరూ సింహరాశిలో సూర్యుడు శుక్రుడు కలిసి ఉన్నారనుకోండి, దాన్ని పుట్టిన సమయం కూడా సింహ లగ్నం అంటాం. సింహ లగ్నం. ఇక్కడ ఆ సింహ లగ్నంలో పుట్టడం వల్ల ఏమైందంటే ఇద్దరు కూడా అన్నిట్లోనూ మల్టీ టాలెంటెడ్ పర్సన్స్. ఇద్దరు కూడా మల్టీ టాలెంటెడ్ పర్సన్. అంటే అమ్మాయి అయినా కావచ్చు లేదా అబ్బాయి అయినా కావచ్చు. మల్టీ టాలెంటెడ్ పర్సన్ అంటే అన్నిట్లో కూడా ఓవర్ థింకింగ్. అంటే చేసే విధానంలో కూడా వాళ్ళు పట్టుదలతోనే చేస్తారు. పట్టుదల అంటే ఏంటి? ఒక పని చేయాలనుకుంటే అది చేసే తీరుతారు. అట్లాగే వాళ్ళ మనసులో కోరిక కలుగుతుంది. అంటే నేను ప్రేమించాలి, నేను ప్రేమించి పెళ్లి చేసుకోవాలి అనే ఒక ఆలోచన ప్రారంభమైందనుకో, అది చేసే తీరుతారు, నిద్రపోరు. ఇంకా దానికోసం ఎంతవరకైనా వెళ్ళిపోతుంటారు. అదే నెగిటివ్. అటు తల్లినైనా ఎదిరిస్తారు, తండ్రినైనా ఎదిరిస్తారు, అన్నదమ్ములనైనా కూడాను ఎదిరిస్తారు. వాళ్ళు చేయాలనుకునేది చేసే తీరుతారు. ఇదంతా కూడా నెగిటివ్ ప్రభావం. ఎందుకంటే
ప్రేమించడం నెగిటివ్ ఎందుకు అని అంటారేమో. ఇలా ప్రతి ఒక్కరూ ప్రేమించుకుంటా పోతే ఎవరికి ఎవరు ఏమవుతారు, ఎవరికి ఎవరు ఏమవుతారు అంటే ఎవరికి ఇష్టం వచ్చినట్టు అందరూ మనం ఫ్రూట్స్ అంతా కలిపి మిక్స్ చేసినట్టు టైప్లో అందరూ మిక్స్ అయిపోతే ఇక్కడ వాయులు వరుసలు ఏమైపోయినాయి, ఎవరికి ఎవరు ఏమవుతారు, అన్నా చెల్లె అంటే ఇలా వాళ్ళ యొక్క వాయు వరుసలు అనేటివి పిన్ని కొడుక, లేకపోతే తల్లి కొడుక, ఇలా వదిన కొడుక అనేటివి రకరకాలుగా. అంటే ఇవన్నీ కూడా భవిష్యత్తులో, ఇప్పుడు ఏం కాదు నేను అనేది, ఫ్యూచర్లో భవిష్యత్తులో ఎవరికి ఎవరు ఏమవుతారనేది అర్థం ఉండదన్నమాట. దానికి ఒక అర్థము ఒక పర్థం ఉండదు. ఎవరి ఇష్టానుసారం వాళ్ళు నడుచుకోవడం. అప్పుడు ఏమవుతుందంటే మానవ జాతి అనరు, వాళ్ళని ఏమంటారు, మానవ జాతి అనరు. మానవ జాతి అనడానికి వీలు కాదు. ఎందుకంటే మృగము, జంతువు అంటే జ్ఞానం అనేది వాళ్ళకి, వాటికి కూడా ఒక్కోసారి జ్ఞానం ఉంటుంది, కానీ అంతకు మించి జ్ఞాన విచక్షణ కోల్పోవడం అని అర్థం. ఇవన్నీ కూడా వాళ్ళ పుట్టుకతో వచ్చేటువంటి లోపం. అయితే ఆ విషయంలో తొందరపాటు అనేది వీళ్ళ ప్రభావం. రెండోది అనుకున్నది చేసి తీరాలి అనేది ఒక ప్రేరేపణ. అంటే వాళ్ళ శరీర తత్వంలో థింకింగ్ అనేది, ఆలోచన అనేది, జీన్స్ అనేది అలా ప్రభావితం చేస్తుంది. అవును గురువు గారు, ఈ మధ్య కాలంలో ఇది మనం ఎక్కువగా చూస్తున్నాం. అవును. అసలు పెద్దవాళ్ళని పెళ్లి చేసుకోవడం వల్ల వచ్చే నష్టాలు ఏంటి? కొంతమంది చేసుకోవచ్చు అంటారు, కొంతమంది చేసుకోకూడదు అంటారు. చాలా మందిలో ఏదో ఒక సందేహం ఉంది. చేసుకోకూడదు అని చెప్పిన వాళ్ళే జ్ఞానవంతులు. అవును, చేసుకోవచ్చు అన్నవాళ్ళు చండాలలు 100%. ఎలా అంటే మనం వాటిలో ఆల్ డైరెక్షన్లో చూడాలి. ఏమిటి ఆల్ డైరెక్షన్లో కూడా వీటిని మనము నిర్ధారణ చేసుకోవాలి. నీకు నచ్చినట్టు వన్ సైడే చెప్పేయకూడదు, నీకు నచ్చింది చెప్పకూడదు, చేసుకోవచ్చు అని. ఎలా అంటే ఇక్కడ స్త్రీ పెద్దదైందనుకోండి, అబ్బాయి వచ్చేసి చిన్నవాడయ్యాడు అనుకోండి, ఆమె వీడికి తల్లితో సమానం. అయితే ఇవన్నీ సీత పెద్దది కదా, రాముడు చిన్నవాడు కదా అని వీళ్ళు వితండాలన్నమాట. ఇది 100% కరెక్ట్ కాదనమాట. చాలా మంది చెప్తుంటారు. ఇవన్నీ మనకిష్టం వచ్చినట్టు మనం మాట్లాడుకోవడమే. అక్కడ దాన్ని వీళ్ళు పరిగణలోకి తీసుకోవడం అది 100% కరెక్ట్ కాదనమాట. దాని గురించి చాలా విషయాలు, దాని గురించి మనం చెప్పాలంటే మనకు లైవ్ టైం సరిపోయినటువంటిది. కాబట్టి రీజన్స్ ఏంటంటే వాళ్ళ విషయం పక్కన పెట్టేస్తే వాళ్ళది కరెక్టా కాదా అనేది ఎవరు చూసింది కాదు, కానీ దానికి ప్రమాణాలు ఉన్నాయి, లెక్కలు ఉన్నాయి. ఇది పక్కన పెట్టేస్తే మనకి ఇక్కడ ఆది నుంచి అనాదిగా ఎప్పటికీ శాస్త్రయుక్తంగా ఇది సమ్మతమా కాదా అంటే, స్త్రీ పెద్దదైతే చేసుకునేవాడికి ఆయుక్షేణము అని శాస్త్రం తెలియచేస్తుంది. అంటే పెద్ద అమ్మాయిని చేసుకోవడం వల్ల వీడి ఆయుష్ అనేది క్షీణించిపోవడం అనేది జరుగుతుంది అన్నది 100%. తర్వాత రెండోది తను తల్లితో సమానం అన్నది ఇక్కడ. ఈ యొక్క ప్రభావితాలు అనేది మనం ఆ జాతక చక్రాన్ని బట్టి మనం ముందుగానే చూసుకోవచ్చు. ఇంకా అన్నాం కదా, అంటే వీని సంఘం వేరు, అమ్మాయి సంఘం వేరు, లేదంటే అమ్మాయి సంఘం వేరు, లేదా అబ్బాయి సంఘం వేరు. ఇట్లా సంఘాల వారిగా కూడా ఎవరి ఇష్టానుసారం వాళ్ళు చేసుకోవడం. ఇలా మొత్తం ఇప్పుడు ఏమైపోతుందంటే జాతక రీత్యా వచ్చేటువంటి ఆ లోపాలను బట్టే వీళ్ళ యొక్క జీవిత నడవడిక, జీవన విధానాలన్నీ కూడా మారిపోతూ ఉంటాయి. ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉండటమే. అది వాళ్ళ యొక్క మొండితనం లక్షణాలన్నమాట. ఇక్కడ సూర్యుడు ఆయనకు శని దృష్టి ఉండడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళ మనసు థింకింగ్ అనేది ఎవరైతే ఈ పని చేయొద్దు అంటారో అదే చేసి తీరుతారనమాట. ఎందుకంటే వాళ్ళు అది చేయొద్దన్నారు, అది నేను చేసి చూపిస్తా అనే మైండ్ సెట్ అనేది ఈగో, అహంకారము, గర్వము అటువంటి వాళ్ళకి విపరీతంగా ఉంటాయి అన్నమాట. ఎవరన్నా ఇది చేయొద్దు అన్నదే ఆ పని చేసేంత వరకు వాళ్ళు నిద్రపోరు. అలా మారిపోతూ ఉంటుంది వాళ్ళ మైండ్ సెట్. ఇలా చేసేటువంటిదే ఈ వ్యవహారాలన్నీ కూడా. అయితే ఇక్కడ
ఆ ప్రేమ వివాహాలు అనేటివన్నీ కూడాను విషయానికి వచ్చేటప్పటికి మనకు అక్కడ వయసు కాబట్టి ఆ వయసులో శరీర ఆకర్షణ, అది జాతక ప్రభావం, ప్రేరేపణ కాబట్టి ఇలా జరిగింది. అయితే ఇక్కడ వివాహం చేసుకున్న తర్వాత వాళ్ళ లైఫ్ ఏంటి, అది ముందు చూడరు. ఏమిటి, ఎప్పుడైతే ఇష్టపడతారో అప్పుడు ఏంటంటే ఇది శాశ్వతమా కాదా అనేది కూడా మనం అక్కడ చూసుకోవాలి. ఇది ఇంపార్టెంట్. ప్రేమించడం పెద్ద గొప్ప కాదు, ప్రేమించడం గొప్ప కాదు, అది ప్రతి ఒక్కరికి ఏర్పడుతుంది. కానీ జీవితంలో మనం ఒక వ్యక్తిని ప్రేమించామంటే ఇంకా ఆ జీవితం అంటే అంతటితో నశించే వరకు వదిలిపెట్టకూడదు. అంటే చిరకాలం ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా ఇద్దరు ప్రాణం పోయినా సరే కానీ విడిపోకూడదు. అలా నిర్ణయం అయితేనే అక్కడ ప్రేమించాలి. కానీ అక్కడ అలా ఉండదన్నమాట. పెళ్లి చేసుకునే వరకు లేదంటే వాళ్ళ కోరికలు తీర్చుకునే వరకు మాత్రమే ఆ ప్రేమ ఉంటుంది. తర్వాత వివాహం చేసుకున్నాక వాళ్ళిద్దరూ ఇంకా మిగతా జీవితంలో ఉంటుంది ఏమిటి, భవిష్యత్తు, అసలైన భవిష్యత్తు. అందులోకి మొదటి ప్రవేశం. వాళ్ళ నడవడిక ప్రభావం అనేది ఈ శని దృష్టి ప్రభావం కలిసి ఉండడం వల్ల కొద్ది రోజులు ఇద్దరు ఒకరి పట్ల ప్రేమ, అభిమానం, ఆప్యాయంగా ఉంటారు. తర్వాత రాను ఏమవుతుందంటే వీళ్ళిద్దరిలో వ్యత్యాసాలు ప్రారంభమైపోతాయి. ఎందుకు అంటే వీడు మగవాడు, అబ్బాయి అయినా సరే అమ్మాయి అయినా సరే వీళ్ళ థింకింగ్ మారిపోతుందంటే అమ్మాయికి ఇష్టం వచ్చినట్టుగా అబ్బాయి నడుచుకున్నాడు అనుకో, ఓకే. లేదు, నడుచుకోలేదనుకో, అప్పుడు స్టార్ట్ అవుతుంది. తర్వాత ఈ అబ్బాయి అనే కాకుండా ఈ అబ్బాయి కంటే ఇంకా మంచి క్వాలిఫికేషన్, ఈ అబ్బాయి కంటే ఇంకా అందగాడు, ఆర్థిక పరంగా ప్రభావితం, అంటే ఒక పొలిటీషియన్గా ఉంటాడనమాట. అంటే ఈ శుక్రుడు సూర్యుడు కలవడం వల్ల వాడు రాజకీయంగా కూడా చక్రం తిప్పుతూ ఉంటాడు. వీళ్ళిద్దరూ కలిసే ఉంటే ఇంకా చెడు దృష్టి లేకుండా శుభదృష్టి ఉండడం వల్ల వాడు రాజకీయంలో యోగంగా రాణిస్తూ ఉంటాడు. 10 మందిలో మంచి పనులు చేస్తూ, 10 మందికి ఉపయోగపడే పనులు చేస్తూ ఇలా ఉండడం వల్ల ఈ అమ్మాయి థింకింగ్ మారిపోయేస్తే ఈ అబ్బాయి నాకు భర్త ఏంటి ఎంత బాగుండు అనే ఆలోచన మారిపోతుందన్నమాట. లేదంటే అబ్బాయి అయినా అంతే, ఆ అమ్మాయి ఒక పొలిటీషియన్ లేదంటే ఒక ఆధ్యాత్మిక స్పిరిచువల్గా 10 మందికి హెల్ప్ చేస్తూ ఉంటుంది. కానీ ఆ అమ్మాయి జాతకంలో కూడా శుక్రుడు సూర్యుడు కలిసి ఉండడం వల్ల తన యొక్క వివాహ జీవితం అనేది డైలమాలో ఉంటుంది. అంటే తనకు మనసులో ఇష్టపడి చేసుకోవాలి, అంటే ఆ అబ్బాయి మనసు పడింది, చేసుకోవాలి అనిపిస్తుంది. కానీ ఇంట్లో బ్యాక్గ్రౌండ్ బట్టి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక్కడ సందిగ్ధంలో ఉన్నదన్నమాట. సందిగ్ధంలో ఉండడం వల్ల ఏమవుతుందంటే అప్పుడు వీడి మాటలు అట్రాక్టివ్గా ఉంటుంటాయి అనేక విధాలు కూడా. అంటే అబ్బాయి నా కోసం ప్రాణమైన ఇస్తాడు, అటువంటి వాడిని నేను ఎందుకు వదులుకోవాలి అని చెప్పేసి ఆ అమ్మాయి చేసేసుకుంటుంది. ఇక్కడ వీళ్ళ సంసారం పోయిందా అంటే మారిపోయింది. అలా ఒకరి పట్ల ఒకరు మిగతా జీవితంలో మొదటి ఉన్నటువంటి శరీర ఆకర్షణ కానీ మనసు యొక్క ఆకర్షణ కానీ ఈ రెండు బిహేవియర్ చేంజ్ అయిపోయేసి ఇంకొకరిని మళ్ళీ వివాహం చేసుకోవడం. అప్పుడు వీళ్ళు ఏంటంటే ఈ అమ్మాయికి మనిషి ప్రవర్తన మారిపోతుంది. అంటే ఆ అమ్మాయి ఇంకొక అమ్మాయిని చూస్తున్నాడు, ఇంకొక అమ్మాయిని చేసుకోవాలని ఇష్టపడుతున్నాడు అని చెప్పేసి ఈ అమ్మాయి సంసార జీవితం అంతా కొలాప్స్ అయిపోతుంది. లేదంటే ఈ అమ్మాయి కూడా ఏదైనా చేయడానికి సిద్ధమవుతుంది. ఇవన్నీ కూడా మనిషిని నష్టాన్ని కలగచేస్తూ వాళ్ళ సంసార జీవితాలన్నీ కూడా వాళ్ళే పాడు చేసుకుంటూ వాళ్ళ నడవడికలో ఎప్పుడు ఎలా మారిపోతుంటారో, ఎప్పుడు ఎలా ఉంటారు, ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తారు అనేది వాళ్ళకి కంట్రోల్ ఉండదన్నమాట. వాళ్ళ మనస్తత్వం కంట్రోల్ ఉండదు. ఒకసారి మనం చేసుకున్నామంటే వివాహం ఇష్టపడి ఇంకా ఎన్ని సమస్యలైనా సరే ప్రాణం పోయినా కూడా జీవితాంతం ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా, ఎన్ని ఉపద్రవాలు వచ్చినా, అంటే ఇటు కుటుంబ సభ్యుల నుంచి, అటు కుటుంబ సభ్యుల నుంచి, లేదా సంఘంలో 10 మంది నుంచి ఎన్ని వచ్చినా కూడా
విడదీయకుండా జీవితాన్ని సాగించాలి అన్నది ప్రభావం కూడా జాతక ప్రభావమే ఉంటుందన్నమాట. కాన్ఫిడెన్స్. గురుగారు, అంటే ఒక్కొక్కసారి మనం చూసినట్లయితే ప్రేమ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి వధూవరుల మధ్యనే కాదు, తల్లిదండ్రుల మధ్యలో కావచ్చు, స్నేహితుల మధ్య కావచ్చు, ప్రేమ అనేది కొన్ని సందర్భాల్లో బాగా చూపిస్తారు, కొన్ని సందర్భాల్లో అది తగ్గుతూ వస్తుంటది. ఇది కూడా జాతకం ఎఫెక్ట్ అంటారా? జాతక ప్రభావమే. ఆ జాతక ప్రభావం ఏంటంటే అతని మనసు, మైండ్ మెచ్యూరిటీ అంటే ఉండడమా లేకపోవడమా అనేది ఏంటంటే ఇందాక మనం చెప్పుకున్నట్టే ఆ జాతక ప్రభావం ఏంటంటే వీళ్ళకి చంద్రుని యొక్క దృష్టి కానీ ఉన్నదనుకోండి, ఇందాక మనం చెప్పుకున్నట్టు చంద్రుని యొక్క దృష్టి ప్రభావం ఉండిందనుకో, వాడి మనసు అనేది నిలకడ ఉండదు. ఇప్పుడు ఇచ్చిన మాట కొద్ది రోజుల కల్లా దాన్ని వదిలేస్తాడు, ఆ మాట మీదే ఉండడు, దాన్ని వదిలేసి తనకు ఏం కావాలో తన గురించే ప్రయత్నం చేస్తాడు. ఇచ్చిన మాట వదిలేయడమే, లేదు చూపించిన ప్రేమను కూడా వదిలిపెట్టేయడమే. ఇప్పుడు చూపించిన ప్రేమ అనేది మళ్ళీ ఉండదన్నమాట. ఇదే ఇందాక చెప్పేది మనం ప్రభావం ఏంటంటే మనసులు మారిపోతూ ఉండడమే ఇక్కడ నష్టాన్ని కలగచేయడం. అక్కడే మనము దాన్ని పరిహారం చేసుకోవాలి కూడా. ఎందుకు అంటే ఆ యొక్క చంద్రుని యొక్క పీడ ఉండడం వల్ల దాన్ని మనం పరిష్కారం చేసుకున్నట్టయితే ఆ మనిషి యొక్క మనస్తత్వం అనేది స్ట్రాంగ్గా ఉంటుంది. ఇది జాతకంలోనే మనకు ప్రతి అంశాన్ని మనకు విశ్లేషణ అర్థమైపోతుంటుంది. అయితే ఇక్కడ ఏమవుతుందంటే మీరు ఇందాక అన్నట్టుగా తల్లిపైన ప్రేమ అనుకోండి, ఏంటి తల్లిపైన ప్రేమ ఎలా ఏర్పడుతుందంటే మనకు తల్లి అనుకూలంగా ఫేవరెట్గా ఉందనుకుందాం, మనం అడిగిందల్లా ఆమె ఊకొట్టింది అనుకోండి, మనం అడిగిందల్లా ఆమె మనకు ఇచ్చింది అనుకోండి, అంటే మనకు ఖర్చు అవసరం వచ్చింది, దానికి కావాల్సిన డబ్బు తల్లిని అడిగాం. ఎందుకంటే తండ్రి అన్ని 1,00,000 క్వశ్చన్లు వేస్తాడనమాట. తల్లి అయితే ఎట్ట తిరిగి ఇచ్చింది అనుకోండి, తల్లి మీద ప్రేమ పెరుగుతుంది. అదే తల్లి ఇవ్వలేదనుకోండి, అప్పుడు అటు తండ్రి ఇవ్వక ఇటు తల్లి ఇవ్వక మరి నా పరిస్థితి ఏమిటి అంటే ఇద్దరు కూడా నాకు తల్లి కూడా చెడ్డదే అని చెప్పేసి ఇతని యొక్క బిహేవియర్ మారిపోతుంది. తల్లిదండ్రుల్ని వాడు యాంటీగా చూస్తాడు. యాంటీగా అంటే వీళ్ళు నాకు పనికిరారు, అంటే నా కోరికలకి నా అవసరాలకి వీళ్ళు డబ్బులు ఇవ్వలేదు కాబట్టి వీడు బిహేవియర్ మారిపోయి దొంగతనం చేయడం ఇంట్లోనే, లేదంటే తల్లినైనా సరే తండ్రినైనా సరే కొట్టి అయినా సరే వీడు కోరికలను వీడు తీర్చుకోవడం. ఇది ప్రేమ కాదు, అది సైకోయిజం అంటారు. ఏమంటారు? సైకాలజీగా సైకో. అదే కారణం ఏమిటి అంటే ఆ చంద్రుని యొక్క ప్రభావం అనేది ఆ వాని పైన ఉండడం వల్ల మనస్సు అనేది ఎప్పుడు ఎలా నడుచుకుంటాడో, ఎప్పుడు ఎలా ఆలోచిస్తాడో, ఎప్పుడు ఏ విధంగా ప్రవర్తిస్తుంటాడో కూడా వాడి మనసు అనేది వాడికే అర్థం కాదు, వాడికి తెలియదు, కంట్రోల్ కాదు. చేసేసిన తర్వాత నేను ఎందుకు ఇలా చేశాను అని కూడా మళ్ళీ ఆలోచిస్తాడు. నేను తల్లినే కొట్టానే, ఎందుకు ఇలా చేశాను అని చెప్పి ఆలోచిస్తాడు, కానీ ప్రయోజనం లేదు. ఇలా ఒకసారి చేసేసిన తర్వాత మళ్ళీ ఇంకా దానికి అలవాటు పడతాడు. ఈ విధమైనటువంటి ప్రభావితం అనేది మన ప్రపంచంలో ఎన్నో వింతలు విచిత్రాలు అంటే నేరాలు చూస్తుంటాం. దొంగతనాలు చేయడాలు కానీ, వాళ్ళకి అవసరాల కోసం ఏదైనా చేస్తుండడం కానీ, వీళ్ళందరూ ఏంటంటే వాళ్ళ జాతక రీత్యా వాళ్ళు చేసేటువంటి నడవడిక అనేది చేంజ్ అయిపోతూ మారిపోతూ మనుషులు మారిపోతూ ఉండడం, దానివల్లనే అనేక నేరాలు ఘోరాలుగా మారిపోతూ ఉంటాయి. ఇవన్నీ జాతకరీత్యా ఏర్పడే ప్రభావితాలు. ఈ ప్రేమ వ్యవహారం అనేది కూడా అంతే. ఈ రోజున ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకోవడం, మళ్ళీ కొద్ది రోజుల తర్వాత తనకు అమ్మాయి అనుకూలంగా లేదనుకోండి, అబ్బాయి చెప్పినట్టు వినడం లేదు, లేదా అబ్బాయికి డబ్బులు అవసరం వచ్చింది, అమ్మాయి డబ్బులు ఇవ్వడం లేదు, అప్పుడు అమ్మాయిని శత్రువుగా చూడడం, ఇంకా అనేక రకాలుగా ఆ అమ్మాయిని అవాయిడ్ చేయడం, కొట్టడం, చంపేయడం, అవసరమైతే చంపేయడం. ఆ అమ్మాయి కంటే ఇంకా మంచి అందమైన అమ్మాయి కనపడింది అనుకో, ఆ అమ్మాయిని ప్రేమించడం, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం, లేదంటే పెళ్లి చేసుకోకపోయినా కానీ ఆ అమ్మాయిని పాడు చేయడం. ఇలాంటి బిహేవియర్ అనేది మనిషిలో
మారిపోతూ ఉంటాయి. అటువంటి వాళ్ళని మనము ముందే కంట్రోల్ చేయాలి. ఆ కంట్రోలే మనం ఇందాక జాతక ప్రకారంగా దాన్ని పరిశోధించి అటువంటి వాళ్ళని మనము కంట్రోల్ చేయగలిగేదానికి బ్రహ్మాస్త్రం లాంటిదే ఈ రెమెడీ మార్గాలు. అంటే ఈ రెమెడీ మార్గాలు ఇప్పుడు మీరు చెప్పిన ఈ సిమ్టమ్స్ కి ఎంతవరకు హెల్ప్ అవుతాయి గురుగారు? 100% అవుతాయి. మనము కాన్ఫిడెన్స్గా ఇప్పుడు గాయమైన దానికి మనం మందు వేస్తే మానిపోతుందా లేదా? మానిపోతుంది కదా. మనము అది మేము చిన్నప్పుడైతే బాల్యంలో గాయమైతే ఏదైనా ఆకులు పిండి రసం పిండేస్తాం, ఆ గాయం మాడిపోయేది. అప్పుడు మాకు ఇంజెక్షను లేకపోతే టాబ్లెట్ అనేవి తెలియదు అనమాట. ఆ పసురుతోనే మాడిపోయేది. అది మనం ఏది వాడామనేది పక్కన పెట్టేస్తే ఆ గాయాన్ని మనం మార్పుకోవడానికి ప్రయత్నం చేస్తామా లేదా? అట్లాగే మన జాతకంలో ఇలాంటి లోపాలు ఉన్నాయని అనుభవజ్ఞుడు మాత్రమే తెలియచేస్తాడు. దానికి సంబంధించి మనము రెమెడీ చేస్తే అది కాస్త వైదొలిగిపోతుంది. అంటే మన జీవితము ప్రశాంతంగా ఉంటుంది, మన కుటుంబ జీవితము ప్రశాంతంగా ఉంటుంది. అది ప్రేమించి పెళ్లి చేసుకున్నా లేదు, ముందుగానే అలా జరగకుండా, ఎందుకంటే మన తల్లిదండ్రులు మనకు జన్మనిచ్చారు. ముందుగా ప్రేమించాల్సింది మన తల్లిదండ్రుల్ని. మన తల్లిదండ్రులు ప్రేమించినప్పుడు వాళ్ళు ఒప్పుకోరు. ఏమని? ప్రేమించి పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోరు. ధర్మం ఉండాలి, పద్ధతి ఉండాలి, కాబట్టి మేము చూసిందే చేసుకోవాలి అనేది అది వాస్తవం, అది సంప్రదాయం. ఎందుకంటే అది ఒక సంఘం, కట్టుబాటు. ఇది అన్ని విధాల శుభప్రదం. చాలా చక్కగా చెప్పారు గురుగారు. అసలు ప్రేమ అంటే ఏంటి, తల్లిదండ్రుల ప్రేమ అంటే ఏంటి, అబ్బాయికి అమ్మాయికి మధ్య ఉన్న ప్రేమ అంటే ఏంటి, ఈ ప్రేమకి జాతకానికి ఉన్న సంబంధం ఏంటనేది చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురుగారు. సర్వే జన సుఖినో భవంతు.